హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇందులో నేను టమోటా వేశాను. సో టమోటా వేస్తే ఎలా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుందో మీతో అయితే షేర్ చేస్తాను. సో వీడియో చూసేయండి. ఒక గ్లాస్ రవ్వను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీకు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. సో ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసి పల్లీలు వేసుకోండి. సో ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపగుండ్లు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీరా కావాలి అంటే మీరు జీరా వేసుకోండి, నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేయండి. అప్పుడే మీకు కొద్దిగా కారం కూడా వస్తే మీకు రుచిగా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేయండి. తర్వాత టమోటాను వేయండి. బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండండి. సో పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఆ తర్వాత ఒక గ్లాసు రవ్వకి నేను 3 గ్లాసులతో తీసుకుంటున్నాను. సో అవి ఆ కొలతతో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి సరిపడినంత. ఇది బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ రవ్వనైతే మీరు వేసుకోండి. ఉండలు కట్టకుండా ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు మంచిగా వస్తుంది, లేదంటే గడ్డలు కట్టిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కలుపుకుంటూ ఈ వాటర్ అన్నీ డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉన్న తర్వాత 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేసేయాలి. ఆ తర్వాత చూడండి, ఈ ఉప్మా అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం టమోటా వేసాం కాబట్టి రుచిగా ఉంటుంది అండ్ ఇష్టంగా పిల్లలు తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.